రైతు భరోసా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినట్లు సమాచారం. 15% వరకు డబ్బులు అనేవైతే పడ్డట్టు రాష్ట్ర ప్రభుత్వం నిధులకు సంబంధించి కూడా ఈరోజు విడుదల చేయడమే జరిగిందనమాట. బోనస్ డబ్బులు అనేవి కూడా పడుతున్నాయి రైతుల అకౌంట్లోకి. 10 ఎకరాల వరకు అమౌంట్ 9,000 కోట్లు నిధులు విడుదల చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టత ఇచ్చారు. రైతుల అకౌంట్లోకి అయితే టింగు అంటున్నాయి. అంటే ఇటీవల చూసుకున్నట్టయితే రైతు భరోసా మీకు అమౌంట్ పడ్డాయా లేదా ఒకసారి అయితే ప్రతి ఒక్కరైతే తెలియజేయగలరన్నమాట. ఇప్పటికే 33 జిల్లాల్లోని రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారు 9,000 కోట్ల రూపాయలు రేపటిలోగా మీ అందరికీ కూడా ఈ అమౌంట్ మొత్తం మీ అకౌంట్లోకి అయితే క్రెడిట్ అయితే కావడమే జరుగుతుంది. సో ఇప్పటికే రైతు భరోసా డబ్బులకు సంబంధించి చాలా ఆలస్యం చేసిందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. 15% వరకు అమౌంట్ అయితే పడ్డట్టు నిర్ధారించిందన్నమాట. సో రైతులందరికీ కూడా మీకు అయితే అమౌంట్ పడ్డదా లేదా ప్రతి ఒక్కరైతే ఒకసారి అయితే తెలియజేయగలరు. అమౌంట్ పడ్డవారు అందరూ కూడా ఒకసారి అయితే మీది ఏ జిల్లా కూడా ప్రతి ఒక్కరైతే తెలియజేయగలరు అనమాట. ఇప్పటికే రైతు భరోసా డబ్బులకు సంబంధించి చాలా ఆలస్యమైందన్నమాట. ఇప్పుడు 33 జిల్లాలోని రైతు భరోసా అమౌంట్ అయితే రిలీజ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం. 15% వరకు అమౌంట్ పడ్డట్టు సమాచారం అన్నమాట. ఇప్పటికే మళ్ళీ ఈ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు బోనస్ డబ్బులతో పాటు రైతు భరోసా అమౌంట్ కూడా రిలీజ్ చేశారు. బోనస్ డబ్బులకు సంబంధించి కూడా మీకు క్వింటాకు 500 రూపాయల చొప్పున అమౌంట్ అయితే క్రెడిట్ అయితే కావడమే జరిగింది. సో రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరన్నమాట ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని. ప్రతి ఒక్క తోటి రైతులందరికీ కూడా షేర్ చేసినట్టయితే వారు కూడా తెలుసుకోవడమే జరిగింది. ఇప్పటికే రైతు భరోసా డబ్బులకు సంబంధించి మున్సిపాలిటీల్లో సత్తా చాటిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. అందుకోసం ఇప్పటికే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. సో రైతులు ఈ విషయం గమనించి తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరన్నమాట.